అందరికీ నమస్తే. ఒక ఎంపీకి సంబంధించిన ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు. అసైన్డ్ భూమిని తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని. యాక్చువల్గా అసైన్డ్ భూములు ఎవరి పేరు మీదకి మారవు, అవి రిజిస్ట్రేషన్ చేయకూడదు, కానీ రిజిస్ట్రేషన్ అయినాయి. దాని వెనుక చాలా పెద్ద కథ నడిచిందని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఈ వార్త ఏనికి మా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారంటే ఆ ఎంపీ పెద్ద అడ్వకేట్ రఘునందన్ రావు గారు. ఆయన మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టి కేసులు పెడతారని బెదిరిపోయినారో తెలియదు. కానీ చిన్నగా కొందరేమో పేరు ఊరు చెప్పకుండా వార్త వేస్తున్నారు, కొందరేమో అసలు వార్తలే వేస్తలేరు. బట్ మనం మాత్రం చెప్పుదాం, ఒకవేళ ఏమన్నా వస్తే చూసుకుందాం. ఏంది ఈ విషయం అంటే, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్, చేసుకున్న వాళ్ళు చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోదాం డైరెక్ట్గా. మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి గురించి వార్త. ఏంది రఘునందన్ చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచి విషయాలు చెప్తాడు, ఎప్పుడైనా కొద్దిగా న్యాయం వైపు ఉన్నట్టుగా కనబడతాడు, అంతా మంచే కదా అనుకుంటున్న టైంలో ఈ వార్త వచ్చింది. ఇది పుకారేమో, ఆరోపణనేమో, ఉత్తదేనేమో అనుకుని చూస్తే చాలా ఆధారాలు కూడా బయటకు వచ్చినాయి. ఏంటంటే అసైన్డ్ భూమిని రఘునందన్ రావు గారు, ఆయన భార్య, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అసలు దీని వెనుక పెద్ద కథ కూడా బయటకు వచ్చేసింది. ఎక్కడ ఇది జరిగిందనంటే సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 294, సర్వే నెంబర్ 294, దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. అంతకుముందు మొత్తం అసైన్డ్ భూమి అని ఉంది, ధరణిలో అసైన్డ్ భూమి అని ఉంది. ఇప్పుడు కొత్తగా భూమాత వచ్చింది కదా, వీళ్ళు భూభారతి తీసుకొచ్చారు. భూభారతిలో రఘునందన్ రావు గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. మధ్యలో కొందరు పేర్ల మీద ఉంది భూమి. మధ్యలో అంటే జస్ట్ అంతకన్నా ముందు నేను మీకు చూపిస్తా, స్టార్టింగ్కి వెళ్ళొద్దాం. ఒకటి ఇంకో వల్లేపు మహేష్ అనే పేరు మీద ఉంది ఇది భూమి. ఇప్పుడు ఏమైంది, ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఇది? 2019. ఫస్ట్ అక్కడి నుంచి వద్దాం. 2019 లావణి పట్ట. 2019 ఈయన పేరు మీద, వల్లేపు మహేష్ అనే పేరు మీద 2019లో లావణి పట్ట భూమి. అది లావణి పట్ట భూమి అంటే అసైన్ భూమి. అప్పుడెప్పుడో 71, 72 ఆ టైంలో గవర్నమెంట్లు అందరికి ఇచ్చినాయి. ఈ భూములు కూడా ఇక్కడ ఉన్న 294 సర్వే నెంబర్లో ఇప్పుడున్న లెక్క ప్రకారం 184 ఎకర్స్ అంటున్నారు. ఆ 184 ఎకర్స్లో 80 ఎకరాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద పోయినాయి. ఇంకా మిగతాయి కూడా ఆల్రెడీ మొత్తం ఫెన్సింగ్ కట్టేసినారు. సేమ్ ఇప్పుడంతా పెద్ద ఫామ్ హౌస్ తయారు చేసినాడు రఘునందన్ రావు గారు. అయితే 2019లో లావణి పట్టాగా ఉన్న భూమి ఇప్పుడు వీళ్ళ పేరు మీదకి ఎట్లా రిజిస్ట్రేషన్ అయినాయి అనేది వార్త. ఇప్పుడు వీళ్ళ పేరు మీదకి ఎట్లా రిజిస్ట్రేషన్, లావణి పట్టాలు కాకూడదు. రఘునందన్ రావు గారు అన్నీ తెలిసిన అడ్వకేటే, మరి ఎక్కడ తప్పులో కాలేసినారు అనేది తెలియదు. 2019లో చౌదర్పల్లి లావణి పట్ట. తర్వాత 2024లో ఒకసారి ఈ సర్వే చేయించుకోవడానికి మాధవినేని మంజులాదేవి ఆయన భార్య, మాధవినేని రఘునందన్ రావు. ఇది ఆ ల్యాండ్. 294 సర్వే నెంబర్. ఇప్పుడు 294/1, 294/2 అట్లాంటివి చాలా ఉన్నాయి. మొత్తం సర్వే నెంబర్ ఇది, ఇస్రో మ్యాప్ ఇది. ఇది ధరణి ఉన్నప్పుడు సర్వే నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద విలేజ్ మ్యాప్. 294 సర్వే బ్లాక్డ్ అనమాట. అంటే అసైన్ ల్యాండ్స్ అంతా కూడా అప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ లేవు కదా, మొత్తం ఆపేసిండ్రు. ఇంకో ఇవి ల్యాండ్స్ మొత్తం అక్బర్పేట్ భూంపల్లి 294/7. ఇంకా మొత్తం మాధవినేని సింధు అంటే ఆయన కూతురు, డాక్టర్ అనుకుంటామే. తర్వాత మంజులా మాధవినేని ఆయన భార్య అనుకుంటా బహుశా. ఇంకా కొంతమంది పేరు మీద ఉన్నాయి. ఏమైంది మధ్యలో, అసలు ఏం జరిగిందంటే ఇగో ఇవి జరిగినాయి. ఏం జరిగినాయి అంటే ఇది జరిగింది. ఎవరి పేరు మీద పోయింది? ఇది కోతి ఎల్లవ్వ రిజిస్టర్డ్. ఇది పట్టా అయిపోయింది మొత్తం. యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే అసైన్ భూములు 2019 తర్వాత అక్కడ ఆ చౌదర్పల్లి ఏరియాలో 2019 తర్వాత పట్టాల మార్పిడి అనే ఒక దందా స్టార్ట్ అయింది. అక్కడ లోకల్ ఆఫీసర్స్, ఎంఆర్ఓ చేతిలో ఉంటుంది. ఎంఆర్ఓ నజీర్ అనే అతను ఏం చేసిందంటే ఈ 182 ఎకరాలు లేకపోతే 176 ఎకరాలు 1955 సెస్సాల లెక్క ప్రకారం అయితే 294 సర్వేలో 178 ఎకర్స్ భూమి ఉంది. బట్ రెవెన్యూ రికార్డులో మాత్రం 187 ఎకరాలు ఉంది. ఇప్పుడు మొత్తం ఏ లెక్క చూసినా 187 ఎకరాలు మొత్తం కూడా రఘునందన్ రావు గారి క్షేత్రం, వైశాఖ క్షేత్రంగా మారింది. అది అంటే ఒక ఫామ్ హౌస్గా మార్చుకున్నారు. 80 ఎకరాలు డైరెక్ట్గా వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ బిడ్డ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అసలు ఎట్లయినా ఈ రిజిస్ట్రేషన్ ఎట్లయినా దీనికి ఒక పెద్ద కథ నడిపించినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆయన పేరు మీద ఇబ్బంది అవుతుందని చెప్పి బహుశా ఈ బినామీల కథ అంతా నడిపించారు అనేది ఒక కథ నడుస్తుంది. రవికృష్ణ అన్న అడ్వకేట్ కంప్లైంట్ చేసింది డిస్ట్రిక్ట్ కలెక్టర్కు. ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ అసైన్డ్
ల్యాండ్ అండ్ ఎక్స్టెండ్ 84 acres సిచ్యువేటెడ్ ఇన్ సర్వే నెంబర్ 294, చౌదరపల్లి విలేజ్, అక్బర్పేట్, బొంపల్లి మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ బై శ్రీ రఘునందన్ రావు మాధవినేని, ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మెదక్ తెలంగాణ. కంప్లైంట్ చేసింది రవికృష్ణ అయితే ఆయన ఒక వీడియో కూడా పంపించిండు మనకు. ఆ వీడియో కూడా చూద్దాము. ఆ వీడియోలో కూడా ఆయన చాలా విషయాలు చెప్తున్నాడు. 6 of 1958 తర్వాత ఇచ్చిన భూములు ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీకి అమ్మడానికి వీలు లేదు, కొనడానికి వీలు లేదు, మార్టిగేజ్ చేయడానికి వీలు లేదు, లీజుకి ఇవ్వడానికి కూడా వీలు లేదు. అలా చేసినట్టయితే కలెక్టర్ కానీ లేదా మినిమం కెపాసిటీ మండల్ రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్, ఎంఆర్ఓ కానీ ఆ ల్యాండ్స్ ని రెజ్యూమ్ చేసి మళ్ళీ ల్యాండ్లెస్ పూర్ కి ఇవ్వాలి. లేదా ఎవరి దగ్గర నుంచి అయితే ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళ కండిషన్ అదే విధంగా ఉంటే ఎంక్వైరీ చేసి వాళ్ళకి మళ్ళీ రీఅసైన్ చేయాలి. కానీ అది జరగకుండా పాస్బుక్లు ఇష్యూ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి తహసీల్దార్లు, కలెక్టర్లు వీళ్ళందరూ చదువుకొని వచ్చేది దేనికి? వీళ్ళకి జీతాలు ఇచ్చేది. పాస్బుక్లు కూడా ఇచ్చేసిండ్రు. ఎట్లా ఇచ్చిండ్రు అసలు? ఈ భూములు రావణిపట్ట అంటే గవర్నమెంట్ భూములు అయితే వాళ్ళు పంట పండించుకోవాలి, లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ అవసరాల కోసం భూసేకరణ చేయొచ్చు. రఘునందనరావు గారు ఒక దగ్గర ధర్నా చేసిండ్రు. ఏం ధర్నా అంటే సేమ్ ఇట్లాంటిదే. మొన్ననే జనవరిలో ప్రభుత్వం ఈ లావణిపట్ట భూములు, అసైన్ భూములు ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటుంటే రైతుల తరపున ఆయనే పెట్టుకున్నదే రఘునందనరావు మాధవనేని. ఎక్కడ జరిగింది అంటే సంగారెడ్డి జిల్లా పడాంచెరు అసెంబ్లీ రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలో ప్రభుత్వ భూముల కబ్జాలపై గిరిజనులతో కలిసి ధర్నా చేపట్టిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు గారు. అంటే మొన్న జనవరిలో జరిగిన ధర్నా ఇది. అక్కడ లోకల్ చెప్పేది ఏంటంటే వీళ్ళంతా ఈయన బినామీలే, ఈయన కార్యకర్తలే, ఈయన బినామీలు. ఫస్ట్ వీళ్ళ పేరు మీద మార్పించుకొని డబ్బులు ఇచ్చింది మొత్తం ఈయననే, తర్వాత ఈయన ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చాక ఈయన పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఈ మధ్య రఘునందనరావు గారు వ్యవహార శైలి కూడా చాలా అనుమానాస్పదంగా కనిపిస్తుంది. గవర్నమెంట్ తప్పులు చేసినా ఆయన ప్రశ్నించే గొంతు, కానీ గవర్నమెంట్ తప్పులు చేసినా సపోర్ట్ చేస్తున్నాడు. హైడ్రా విషయంలో సపోర్ట్ చేసిండు, మూసి విషయంలో సపోర్ట్ చేసిండు. ఏకంగా హైడ్రా విషయంలో కోర్టునే తప్పుపట్టిండు. ఇక ఎస్యూ విషయంలో కూడా అంతే ఉన్నాడు. ప్రతి విషయంలో గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాడు. బహుశా ఇది ఏమైనా గిఫ్ట్గా ఇచ్చిర్రా ఆయనకు అనేది ఒక చర్చ కూడా మెదక్ పార్లమెంట్లో జరుగుతూ ఉంది. రఘునందనరావు గారు క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నాడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇస్తే ఆయనకు మంచిది. రఘునందనరావు గారు కాల్ చేద్దాం. అసలు ఈ ఆరోపణ మీద ఆయన ఏమైనా స్పందిస్తాడో తెలియదు కదా. ఆయన వర్షన్ లేకుండా మన వర్షన్ ఎందుకు? వాళ్ళు ఆయన వర్షన్ వినిపిస్తే ఇందాం. నమస్తే రఘన్న. నమస్తే అన్న, ఈ భూముల ఇష్యూ మీద ఫోన్ తీసుకుందాం అనుకున్నా. నేను లైవ్లో ఉన్నా యాక్చువల్గా. మీరేం సమాధానం చెప్తారన్న? ఈ చౌదరపల్లి విలేజ్, చౌదరపల్లి అసైన్ భూములు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీదకి మార్చిండ్రు అనేది ఆరోపణ అన్న. దాని కొన్ని పాస్బుక్ కూడా చూపిస్తారు బయటికి. మీరు ఏమైనా సమాధానం చెప్తారా దీనికి? టెలికాస్ట్ చేసినాక నోటీస్ పంపిస్తాను. నోటీస్ పంపించరు కాదన్న, జనాలకు చెప్దామని. టెలికాస్ట్ చేయడం అది కరెక్ట్. నేను అట్లా డైరెక్ట్ చేయొద్దనే మీకు కాల్ చేసిన. అవసరం లేదు శివాన, నేను ఢిల్లీలో వచ్చినాక రేపు నీకు లీగల్ నోటీస్ పంపించినాక అది జనాలకు చెప్దామన్నా, నాకు కాదు. నాకు లీగల్ నోటీస్ పంపించడు కదా. నేను నీకంటలేను, నేను ఎవరెవరు రాస్తారు వాళ్ళకి అందరికి పంపిస్తారు. కానీ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నువ్వు టెలికాస్ట్ చేస్తా అంటే చేసుకోక నేనైతే మాట్లాడదలుచుకోలేదు. టెలికాస్ట్ చేస్తున్నావా? మీరు మాట్లాడితే టెలికాస్ట్ చేద్దామని చూస్తున్నా. మీరు ఏం విషయం చెప్పినా నేను టెలికాస్ట్ చేస్తాను. నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఢిల్లీలోనే వచ్చినాక నోటీస్. ఒక్క విషయం చెప్పాడన్నా, అది ఫేకా నిజమా ఆరోపణ? ఇది ఏంది? ఎవరు ఆరోపిస్తారు? ఇవి పాస్బుక్లు అవి ఇవే బయటకు వచ్చినాయి కదన్నా. కొనుక్కున్నాం భూమి 1952 నుంచి రిజిస్టర్డ్ భూమి కొనుక్కున్నాం. 2019లో లావణిపట్ట అని ఉంది. అవును, టీఆర్ఎస్ వచ్చినాక ధరణిలో పెట్టిరు వాళ్ళు. నేను కొనుక్కున్నది లావణిపట్ట అని లేదు. నేను కొనుక్కున్నది లావణిపట్ట కాదు. నేను కొనుక్కున్నది పక్క రిజిస్టర్డ్ భూమి 1952 నుంచి ఉన్నాయి నా దగ్గర పహానీలు. వాళ్ళు ధరణిలో వాళ్ళు అసైన్మెంట్ భూమి అని పెట్టిరు, ప్రభుత్వ భూమి అని పెట్టిరు. వాళ్ళు కోర్టుకు పోయారు, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, కలెక్టర్ రాసిండు. దాంట్లో ఉంటుంది. 1952 నుంచి 2018 దాకా రిజిస్టర్ భూమి అయింది. నీ ధరణి రంగానే లావణిపట్ట అసైన్మెంట్ గవర్నమెంట్ ఎట్లయితుంది? ఎట్లయితుంది ఉంటుంది. ఆ రైతులు లావణిపట్ట అంటారు కదన్న. రైతులు నాకు అమ్మలేదు కదా. రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఉన్నారు. ఆ మధ్యవర్తులు మీ వాళ్ళ అన్న, మీకు సంబంధించిన వాళ్ళ? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళందరూ అందరు కలిసి మళ్ళీ మీకు అమ్మినరా? నేను కొందరి దగ్గర కొనుక్కున్నా, కొందరి దగ్గర వేరే మేడ్చలో ఇట కొనుక్కోరు. చాలా మంది దగ్గర చాలా మంది కొనుక్కోరు. 80 ఎకరాలు మీ వాళ్ళ పేరు మీద ఉంది. ఫెన్సింగ్ వేసిర్రు,
ఏదో జనాలను పెట్టిండ్రు ఆడ ఎవరు తెలుస్తుంది కదా, జనాలు ఉన్నారా లేదా తెలుస్తుంది. ఎవరు పోకుండా ఆడికి అదే నేను పోయి చూస్తే జనాలు ఉన్నారా లేదా తెలుస్తుంది కదా, పనులు ఉన్నారా బౌన్సర్లు ఉన్నారా తెలుస్తుంది. బౌన్సర్లు ఉన్నారని చెప్తున్నారు. ఏది నచ్చుతుంది రాసుకోరు అన్న. అట్లా రాయనికి అయితే నేను ఫోన్ అయ్యాను మీకు. నేను మాట్లాడదలుచుకోలేదు దాని గురించి కొంచెం నోటీసులు ఇచ్చి అది చేస్తున్న వాళ్ళందరినీ కొద్దిగా తిప్పాలని. మీరు అడ్వకేట్ కాబట్టి అందరు భయపడుతున్నారు, మీరు ఏమో నోటీసులు ఇస్తారు అది అని. బరాబర్ ఇస్తా. ఇప్పుడు ఈ విషయంలో ఎవ్వరు ఏం రాసినా చెప్తున్నా నేను, డెఫినెట్లీ ఐ విల్ షో దెమ్. 1952 నుంచి నా దగ్గర పహాన్ ఉంది అంటున్నా. మీరే చెప్తారు ధరణిలో తప్పులు జరిగినాయని. ధరణిలో తప్పులు జరిగితే టీఆర్ఎస్ ఉంది అప్పుడు, హరీష్ రావు మంత్రి, ప్రభాకర్ రెడ్డి ఎంపీ, వాళ్ళు వాళ్ళ మనుషుల మేర మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఎవడో ఎన్నో కూర్చొని నేనంటే వాడికి ఏదో చెప్తే ఎట్లా రాస్తారు ఎట్లా ఇస్తారు వాళ్ళు. బలిసి కాకపోతే నమస్తే తెలంగాణ తమాషా అనుకుంటాడా? మన తిరుగుతున్నాయని వాడు ఫస్ట్ పేజీలో వార్త రాస్తాడా? నీ గవర్నమెంట్ లో నీ కలెక్టరే చేసిండు కదా, ఏది పడితే అది రాస్తే ఎందుకు ఊకుంటేనే. నేను చెప్తున్నా శివారెడ్డి అన్న, 1952 నుంచి నా దగ్గర పహానీలు ఉన్నాయి. అది ప్రైవేట్ ల్యాండ్. ఓకేనా అన్న? 1952 నుంచి 2010 ధరణి వచ్చేదాకా అది ప్రైవేట్ ల్యాండ్. ధరణిలో దాన్ని వాళ్ళు ప్రభుత్వ భూమి అని రాసిండ్రు. ఓకే. రైతులు కోర్టుకు పోయినరు, ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టు కలెక్టర్ కి చూసి పరిశీలించి నిజాలు తేల్చి డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పింది జిల్లా కలెక్టర్. అప్పుడున్న జిల్లా కలెక్టర్. ఇప్పుడు 2019 ఇదంతా చాలా రోజులు నడిచినట్టుంది అన్న కేసు. నేను కొనుక్కున్నది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు కొనుక్కున్నాను. ఇప్పుడు కొనుక్కున్నాను. ఎలక్షన్ అఫిడవిట్ లో ఉంది కదన్న ఇది. ఓకే. ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించిన భూమి కదా, అదేం దొంగతనం భూమి కాదు కదా. అయినా నేను తప్పు చేసి కొనుక్కోవడం ఏముంటుంది అన్న. అందుకే మీతో క్లారిటీ తీసుకున్నాం ఒకసారి. ఊరు నానుకొని నా పక్కకు ఉంటది కాబట్టి కొనుక్కున్నా, మా ఊరు పక్కది కాబట్టి కొనుక్కున్నా. బొప్పాపూర్ అన్న? బొప్పాపూర్కు దగ్గరనా? బొప్పాపూర్ బార్డర్, చౌదరిపల్లి విలేజ్ అనుకుని ఉంటుంది. ఏదో ఇంత భూమి కొనుక్కుంటే వ్యవసాయం చేసుకోవచ్చు అని సంగారెడ్డి దగ్గర 50 ఎకరాలు అమ్మినప్పుడు ఆడ 50 ఎకరాలు కొనుక్కుంది. ఇక్కడ 1 కోటి రూపాయలు అమ్ముకుని ఆడ 10 లక్షలకు కొనుక్కున్నాం. దానికి 10 లక్షలకి ఎకరా తక్కువనే ఉందన్నా. అంటే అలా మనుషులు అంటే నడవరాని భూమి అట్లా అన్న. మొత్తం 80 ఎకరాలా మీరు కొన్నది? నేను 76 ఎకరాలు ఏమో రిజిస్ట్రేషన్ అయినట్టుంది. ఇంకొక 4 ఎకరాలు కోర్టు కేసులో ఉంది. ఆ కోర్టు వేరే మొత్తం 180 ఎకరాలకు ఫెన్సింగ్ చేసినట్టు నిజమేనా? అందుకని పోయి చూడు ప్రాక్టికల్ గా. నేను ఏడీ సర్వే చేయించుకొని నేను కొనుక్కున్న 80 ఎకరాలకి ఫెన్సింగ్ వేసుకున్నాను నేను. ఓకే. మెడిచల్ వేరే వాళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళు కొనుక్కొని చాలా రోజులు అయింది. వాళ్ళు కూడా హైకోర్టులో కేసు గెలిచిండ్రు. ఓకే. టీఆర్ఎస్ గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న కలెక్టర్లు కూడా ఆర్డర్లు ఇచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న కలెక్టర్లు ఏం ఆర్డర్స్ ఇచ్చారు అవే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వేరే రైతులు పోతే కూడా ఆర్డర్స్ సేమ్ వచ్చినాయి. మనం కొనుక్కుంది ఓన్లీ 8 acres. ఓకే. మనం ఫెన్సింగ్ వేసుకుంది ఓన్లీ 8 acres. మనం ఎంత కొనుక్కున్నామో అంత వేసుకున్నాం. ఇంచు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకన్నా ఈ ఆరోపణలు చేసే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆరోపణ? ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని తిరుగుతున్నాం కదా మా పార్టీ. ఇప్పుడు రేప్ కేసు ఎందుకు పెట్టిరు రఘునందన్ రావు మీద? 2007లో రేప్ చేసిరని 2020లో ఎందుకు పెట్టిరు? అట్లా బట్టలు తెల్లగా ఉన్నాయి కాబట్టి ఎవడైనా బురద వెళ్తాడు అన్నట్టు. ఓకే. కేసీఆర్ ని అమ్మ బహన్ వెహికల్ దిగుతలేం, కేటీఆర్ ని దిగుతలేం కాబట్టి నమస్తే తెలంగాణ రాస్తాడు అట్లా. అంతకన్నా ముందు కూడా కదా ఈ పేపర్లో వచ్చిందన్న వార్త. అది స్వేచ్ఛ పేపర్లో రాశారు. ద గ్రేట్ దేవేందర్ రెడ్డి గారు రాశారు. అది కాంగ్రెస్ కొద్దిగా వైపే ఉండే పేపర్ కదా. అదే రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి, మళ్ళీ కాంగ్రెస్ 20 ఏళ్ళు రాదని మాట్లాడుతున్నాం కదా ఈ మధ్యలో. రాసిండు. ఇస్తాను, నేను నోటీసులు ఇస్తాను. ఢిల్లీలో ఎందుకు టెన్షన్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టెలికాస్ట్ చేసుకుంటాం అన్న, మీరు ఇచ్చిన వివరణ టెలికాస్ట్ చేస్తాం. రఘునందన్ రావు గారు మాట్లాడింది కదా, ఏమంటారంటే ఎప్పటి నుంచో ఇవి గవర్నమెంట్ భూములు కాదు ప్రైవేట్ భూములే, కాకపోతే ధరణి వచ్చినాకనే అవి అసైన్ భూముల్లాగా చూపించారు అని అంటున్నారు. ఎనీవే ఆయన ఆడియో విన్నారు కదా మీరు, చూద్దాం ఏం జరుగుతుందో. బయట నుంచి ఆరోపణలు ఒక రకంగా వినిపిస్తున్నాయి, రఘునందన్ గారు ఒక సమాధానం చెప్తున్నారు. వాట్ నెక్స్ట్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.